నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి చెందుతుందో ప్రజల నాడి తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం ఉన్నాం దుబ్బాకలో. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ అభిప్రాయాన్ని సేకరిస్తాం. నమస్కారం సార్, మీ పేరు? రాజేందర్ రెడ్డి. సార్, మీరు ఏం చేస్తుంటారు? నేను అగ్రికల్చర్ చేస్తుంటా, అట్లనే కాంట్రాక్ట్ పనులు చేస్తుంటా. బీఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అధ్యక్షుడు నేను దుబ్బాక. సార్, మరి చూసుకున్నట్టయితే ప్రజెంట్ కొనసాగుతున్న ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ అభ్యర్థి గెలిస్తే దుబ్బాక అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటారు సార్? ఖచ్చితంగా ఇన్ని రోజులు ఒక 15 ఏళ్ళ పాటు 20 ఏళ్ళ పాటు చూస్తున్నట్టయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు కారణమే టీఆర్ఎస్ పార్టీ. ఇలా 20 ఏళ్ళ నుంచి కూడా మేమే ఎంపీ అభ్యర్థిగా 10 ఏళ్ళు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, అంతకుముందు కూడా కేసీఆర్ గారు, 20 ఏళ్ళ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీని మేమే ఉన్నాము. మేమే అభివృద్ధి దుబ్బాక నియోజకవర్గాన్ని కానీ మెదక్ నియోజకవర్గాన్ని కానీ మేమే అభివృద్ధి చేస్తున్నాము. ఇలా కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ ఉన్నా, ఇప్పుడు బీజేపీ ఉన్నా, అప్పుడు బీజేపీ ఉన్నా, అప్పటికి మా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొట్లాడుతూనే మనకు ఒక రైలు అనేది శాంక్షన్ అయింది మనోహరాబాద్ నుంచి, కొత్తపల్లి మనోహరాబాద్ నుంచి. సార్, మరి అట్లా చూసుకున్నట్టయితే మరి ఇంతకుముందు ప్రీవియస్ ఎలక్షన్ రిజల్ట్ చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు మీరు? కొంచెం సానుభూతి ప్రకారం రామలింగారెడ్డి చనిపోయిన తర్వాత కొన్ని పార్టీ అంతర్గత విభేదాలు కావచ్చు, మిగతా క్యాండిడేట్ పరంగా కొంచెం మైనస్ అయింది తప్ప ఈ రఘునందన్ రావు జూటా మాటలు నమ్మి వాస్తవంగా మోసపోయారు ప్రజలు కూడా. ఎన్నో అమలుగానే హామీలు ఇచ్చిండు, నీకు నిరుద్యోగ వృత్తి ఇస్తాడు, ఎడ్లు ఇస్తాడు, నాలు ఇస్తాడు, ప్రతి ఒక్కటి ఏదో చెప్పి జూటా మాటలు చెప్పి మనుషులను మోసం చేసి ఓటేపించుకున్నాడు తప్ప ఆయన 3 ఏళ్లలో చేసింది అసెంబ్లీ పరంగా దుబ్బాక నియోజకవర్గానికి ఏం లేదు. ఖచ్చితంగా చెప్పచ్చు దీన్ని. సార్, మరి అట్లా చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి బీజేపీ. ఒక ఎంపీ స్థానం గెలిచినంత మాత్రాన దుబ్బాక అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఒక్క ఎంపీ స్థానం గెలుస్తామని మేము చెప్తలేము. 14-15 స్థానాలు బీఆర్ఎస్ పార్టీ ఇలా గెలుస్తుంది. ఖచ్చితంగా వాయిస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి మేము వినిపిస్తున్నాం. మాకు కూడా నిధులు కావాలి, మేము కూడా తక్కువ ఓట్లు ఏం లేవు, మాకు 40% ఓట్లు వచ్చినాయి. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడేప్పటికీ మాకు కూడా ఒక ఓటు శాతం 1 కోటి ఓట్లు మాకు పడ్డాయి. మేము కూడా అధికారంలోకి రావచ్చు రేపు. ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూలిపోతుందో వాళ్ళకే తెలియదు. ఇలా దొంగల పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. 6 హామీలు అని చెప్పి 3 హామీలు కూడా అమలు చేయలేదు ఇంకా అని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. రఘునందన్ రావు గారు వచ్చిన తర్వాత దుబ్బాకలో బీజేపీ ప్రస్థానం గట్టిగా వినిపిస్తుందని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దానికి మీ అభిప్రాయం? అది ఖచ్చితంగా తప్పుడు విషయం. ఎవరైతే యూత్ను కొంచెం ఆగట్టుకొని యూత్నే మోసం చేసిండు ఆయన. ఫ్యాక్టరీలు తెస్తా అన్నాడు, యూత్కు జాబులు ఇస్తా అన్నాడు, ఇంకో ఏదో చెప్పి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, చేనేత వాళ్ళకు భృతి ఇస్తా అన్నాడు. అన్నీ జూటా మాటలు చెప్పి ఏదో పబ్బం గడిపిండు అంతే తప్ప రఘునందన్ రావు మీద ప్రేమ సానుభూతి ఏం లేవు ఇక్కడ. ఆ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడే ఉండే, కానీ తర్వాత బీజేపీలోకి అయినాక అటువంటి ఆయన కేంద్రం నుంచి 1 రూపాయి కూడా నిధులు తెచ్చి ఒక రోడ్డు కానీ ఇంకా పని కానీ మొదలు పెట్టలేదు ఇక్కడ దుబ్బాక మెదక్ ప్రాంతంలో. ఇప్పుడు కూడా గెలిస్తే నేను సెంట్రల్లోకి వెళ్ళి నిధులు తీసుకొచ్చి ఇంకింత అభివృద్ధిని చేస్తా దుబ్బాక్ని అని చెప్తుండు. దానిపైన మీ అభిప్రాయం? ఖచ్చితంగా ఇంతకుముందుకు ఎట్లా చేసిండో ఇప్పుడు కూడా అదే ప్రకారం అవుతుంది. ఆ మాటల్లో మోసపోవద్దనే ప్రజలు ఇంతవరకు హుషారయ్యారు. ఇప్పుడు ఖచ్చితంగా వెంకటరామరెడ్డిని ఇంతకుముందుకు మన మెదక్ జిల్లా కలెక్టర్గా ఆయనకు అనుభవజ్ఞుడు, మేధావి, ఒక విద్యావేత్త కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ నుంచి ఎంతో కొంత ఫండ్ తీసుకొస్తా అంటుండు, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తా అంటుండు, ఒక ఫంక్షన్ హాళ్ళు కాన్సెన్స్కో ఫంక్షన్ హాల్ కడతా అంటుండు, ఫ్రీగా ఇస్తా అంటుండు. ఖచ్చితంగా ఆయన మాటలు నమ్ముతురు ప్రజలు, ఆయనను విశ్వసిస్తున్నారు. కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ వచ్చే తరంలో కూడా వచ్చే 5 ఏళ్ళ తర్వాత పార్టీ ఖచ్చితంగా పుంజుకొని గవర్నమెంట్ ఏర్పాటు చేసే ప్రపోజల్ ఉన్నది కాబట్టి రఘునందన్ రావు నమ్మే పరిస్థితి లేదు. మరి చూసుకున్నట్టయితే మొన్న ప్రెస్ మీట్లో రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ అండ్ బీజేపీ కూటమిగా పనిచేస్తుంది, కుట్రలు పన్నుతుందని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, అది కుట్రల పార్టీ, కుతంత్రాల పార్టీ కాంగ్రెస్ బీజేపీ. అవి రెండే. ఆడ అమిత్ షా ఒకటే, ఇక్కడ రేవంత్ రెడ్డి చోటమియా బడేమియా ఇద్దరే. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించి తెలంగాణ అభివృద్ధి పరిచింది ఒక కేసీఆర్ గారే. అది ప్రజలు విశ్వసించారు. ఏదో మన కన్ను తప్పి లొట్టపోయినట్టు ఒక అయింది తప్ప అది ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకు అత్యంత విశ్వసనీయత ఉంది. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని వెంకటరామరెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నమస్తే తాత, మీ పేరు? నా పేరు సామే. ఏ ఊరు తాత మీది? పోతారం. ఏం చేస్తుంటావు? గొర్రెగత్త.
నువ్వు ఇప్పుడు ఏ గవర్నమెంట్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నావు? ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిస్తే. కాంగ్రెస్ మరి ఇంతకుముందు కొంతమంది జనాలు ఏమంటారు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని పింఛన్లు గించలు చక్కగా వచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు నీకు బరాబర్ టైంకి పింఛన్ పడుతుందా? ఒకటి వేయింది ఉన్నారు కానీ ఇప్పుడు అయితే పడుతుంది, ఇప్పటికైతే పడుతుంది. రేపటికి ఏమో ఒకటి ఇప్పుడు మళ్ళీ 6 గ్యారెంటీలని రేవంత్ రెడ్డి గారు పెట్టారు, నీకు తెలుసా అది? తెలియదు. ఉచిత కరెంట్ అని, ఫ్రీ బస్ అని, మహాలక్ష్మి అని, గృహలక్ష్మి ఆడలకే పెట్టిండు, బస్సు ఆడలకు ఉచిత కడతాను ఇండ్లకే పెట్టిండు, బాయిలే కడుతున్నాం. అయినా సరే కాంగ్రెస్ కి వేస్తా అంటారు. ఇప్పుడు మరి మళ్ళీ నడమాత్రం ఇది అవుతుంది. వేరే పార్టీ వాళ్ళకి వేస్తే వాళ్ళు అభివృద్ధి చేయరనుకుంటున్నాను. చెయ్యరేంది చేయరు కానీ ఇప్పుడు అసలు ఉన్నాడు కదా ఇంతకుముందు 10 ఏళ్ళు కాంగ్రెస్ కేసీఆర్ ప్రభుత్వం ఉండే, అప్పుడు ఏం అభివృద్ధి చేయలేదంటావాను? గొర్రెచ్చిండు మాకు, గొర్రె కాస్తున్నాం. ఇప్పుడు అవే గొర్రెలు కాస్తున్నా అంట, అవే గొర్రె కాస్తున్నాం. మరి బీఆర్ఎస్ కి ఎందుకు ఓటు? ఏదో ఎత్తేపాయ, ఇంకేమెత్తాం. బీఆర్ఎస్ గెలిస్తే మీకు ఏం అభివృద్ధి జరగదా? ఒకరిద్దరం అంటే కాదు కదా, నలుగురు ఒకటే అంటే మనం గదే మాట్లాడాలి. ఒక్కడు జరిగితే కలవదా. నువ్వు ఇప్పుడు గుర్తు పార్టీని చూసి ఓటేస్తున్నావా లేకపోతే అభ్యర్థిని చూసి ఓటేస్తున్నావా? పార్టీని చూసే నలుగురు మన 4 వద్దులు ఎట్లా నడిపితో చూస్తామని ఆలోచన. బాసలు గదిలేవు కానీ ముసాగు దుబ్బాకు ఏందో ఓట్లు పెట్టాను కూడా వస్తారు. మరి మీకే వచ్చాయి ఇప్పుడు ఓట్లు వేసినాక అంటారు. ఓడైతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఫ్రీ బస్ పెట్టింది కదా, అంతటా పెట్టి గిడు ముస్తాబాద్ దుబ్బాకకు పబ్లిక్ చచ్చిపోతున్నాం. 3 బస్సులు అయినవి. హైదరాబాద్ దిక్కు అర్ధగంటకు ఒక బస్సు ఉంది, అర్ధగంటకు ఒక బస్సు ఉంది. ఇప్పుడు బాగుంది అంటే బిల్లా జిల్లా ఎంత ఇబ్బంది అవుతుంది మాకు. ఇప్పుడు ఏ పార్టీ గెలిస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటారమ్మా? ఏ పార్టీ ఇక రేవంత్ రెడ్డి గెలిచింది కదా, ఇప్పుడు ఆయన గెలిచిండు, బస్ కిరాయి ఇది పెట్టిండు. అదే మరి ఇదే 4 బస్సులు ఎత్తేమైతే 2 ఎత్తేమైతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూసుకుంటే మీకే ఎక్కువ చేస్తున్నారు, గృహలక్ష్మి అని, మహాలక్ష్మి అని, ఫ్రీ బస్ అని. చేయనన్నట్టు కాదు, మా చేస్తుండి వెనక ముందు పింఛన్లు కూడా వేస్తుండు, మంచిగా చేస్తుండు. ఇట్లా గిటి 2 బస్సులు ఎత్తే ఏమవుతుంది? పిల్లలు ఉంటే చచ్చిపోతుండ్రు. ఈ ఆటోలో డిమాండ్ బాగున్నది, 30 రూపాయలు తీసుకుంటాడు, మళ్ళీ అన్న టైంకి రాడు. ఏం చేస్తాం? అవే 10 రూపాయలు తక్కువ చేసి 20 రూపాయలు పెట్టుకొని బస్ పెట్టుండే, బస్ కిరాయి పెట్టుకొని పోతుంటిమి. ఇంత ఇబ్బంది రాదు, ఇంత గోస కాదు. మొగోళ్ళకి టికెట్, ఆడలోకి టికెట్ లేదు. ఆ టికెట్ లేనందుకన్నా బస్సు ఫ్రీ బస్ అన్నప్పుడు అన్న 3 మాటలు నేలు కదా, సగం టికెట్ అన్నది కదా బస్ కు, సగం టికెట్ పెట్టని ఉంటుంది. ఆడలోకి మొగోళ్ళకి కలిపి పెట్టిన ఉంటుంది, బస్సు ఉంటుంది. రామ కోసం అక్కడ ముత్త వరకు ఇప్పుడు ఎంత గోస అవుతుంది. పొద్దుగాల మగ పొద్దుగా నీళ్ళు కాలేడ దుబ్బక్క అయితే బాగా నీళ్ళు తోలుకొని రావాడి, ఎంత పరిశాన్, ఎంత గోస. ఈ మధ్యాహ్నం నీళ్ళు ఇస్తారా? ఏం బాధలు ఇవి? 300 ఇస్తావా? 300 ఇస్తాం, 400 ఇస్తాం. ఒక్క మనిషికి చెమటలు కారుతున్నాయి ఆటోలో. ఆటోలో కూర్చుంటే పొద్దున ఆటోలు నిండదు. 15 మంది 16 మంది అయినాక ఆటోడు పోపాయి. పోకపోయి వాళ్ళకి డిమాండ్ బాగా. ఈ బస్ ఏం కదిలేకపోయి. ఏది గదిలేదు. నమస్తే తాత, నీ పేరేం పేరు? నా పేరు గవర్నర్ సార్. గవర్నర్. ఏ ఊరు మీది? రావుతంపల్లి. ఎందుకు వచ్చినావు వీడికి దుబ్బాకి? దుబ్బాక అంతేనా? మా అత్తగారింటికి పోతాను. మీ అత్తగారింటికి పోతున్నా. ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఏ పార్టీ గెలుస్తావు అనుకుంటున్నావు? ఏ పార్టీ ఇవాళ గెలిచింది గెలుస్తుంది అనుకుంటాను. ఇవాళ గెలిచింది ఏంటి? కాంగ్రెసా? రఘునందన్ రావు గెలిస్తే మా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నావు. మరి రేవంత్ రెడ్డి నీకు మస్తు హామీలు ఇచ్చిండే కదా? హామీలు ఏం హామీలు? పింఛన్ వస్తుందా నీకు? పింఛన్ ఇప్పుడు అంత ముందు 2000 పింఛన్ వస్తుండే, 4000 చేస్తా అన్నాడు. చేసిండా? చేయలే. మొత్తమే చేయలే. మరి ఇప్పుడు మళ్ళా గెలుస్తా అంటుండు. మళ్ళా గెలుస్తా గెలవని మనవాడని అంతే అంటూ. మంది గురించే ప్రాబ్లం. ఇప్పుడు అంత ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, కేసీఆర్ పాలన ఉండే, అప్పుడు అభివృద్ధి జరిగింది అనుకుంటున్నావా? ఇప్పుడు అభివృద్ధి జరిగింది అనుకుంటున్నావా? అప్పుడే జరిగింది. అందరి గురించి, నా ఒక్కరి గురించి కాదు, అందరి గురించి అప్పుడు జరిగింది. మీకు వ్యవసాయం ఉందా? వ్యవసాయం ఉన్నది. రైతు భరోసా అని, రైతు బీమా అని బరాబర్ టైంకి పడుతున్నాయా? పడుతున్నాయా? ఒకటే ఎకరం భూమి, పింఛన్ మొత్తమే రెట్టిరిపోయి 4 నెలలే. అవునా? 4 నెలలకు ఎక్కువ రేవంత్ రెడ్డి గెలవక ముందే. మరి దుబ్బాకలో మంచి దవాఖాన ఉంది, పోయినావా? పోయినా
చూపెట్టుకున్నావా? ముసాకి పోయినా, దుబ్బాకలో పోయి, సిద్దిపేటకి పోయినా. నమస్కారం అన్న, మీ పేరు? నా పేరు దేవేందర్ రెడ్డి, ఏం చేస్తుంటారు అన్న మీరు? ఆటో నడుపుతుంటా. అయితే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్. మరి కాంగ్రెస్ మీద కూడా కొంచెం నెగిటివిటీ ఉంది, దానిపైన మీ అభిప్రాయం? ఇక అన్ని పార్టీల మీద ఉంటుంది అది. రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిండు, బీఆర్ఎస్ బీజేపీ కూటమిగా పనిచేస్తున్నాయని. దానికి మీరేమనుకుంటున్నారు అన్న? ఇక అన్ని గట్ల అంటారు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. 6 గ్యారంటీలలో ఇంతవరకు ఏమీ అమలు కాలేదు అని జనాలు బస్సు కాలేదా, కరెంటు కాలేదా, ఏమి గ్యాస్ కాలేదా, 3 అయినాయి. గృహలక్ష్మి అన్నారు, గృహలక్ష్మి కాలేదు అనుకుంటా. అయితే ఉంటాయి అన్ని ఒకసారి అవుతాయా? 100 రోజులలోనే అమలు చేస్తా అన్నాడు. ఇక అది ఇవాళ కాదు, సాధ్యం కానే కాదు అది. ఏ పార్టీ వచ్చినా 100 రోజులు కానే కాదు అది. ఇప్పుడు ఆగస్టు 15 లోపు నేను అన్ని అమలు చేస్తా అని అన్నాడు. ఒకవేళ అమలు జరిగినట్టయితే హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అన్నారు. దాని మీద మీ అభిప్రాయం? అది కాదు, వాళ్ళు గట్లా అంటారు, వాళ్ళు గట్లా అంటారు. వాళ్ళు ఎందుకు చెప్తారు? నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు మొహమ్మద్ ఖదీర్ అండి. ఏం చేస్తుంటారు అన్న మీరు? నేను ఆటో డ్రైవర్ అండి. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? టీఆర్ఎస్ అండి, ప్రస్తుత బీఆర్ఎస్ అండి. బీఆర్ఎస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కు దాంట్లో ఏంటంటే ఆ వ్యక్తులు అనేది వాళ్ళ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అనుభవం కానీ ఎలాంటి నాలెడ్జ్ పర్పస్ కూడా తెలంగాణ పర్పస్ గ్రిప్ అనేది పట్టింది లేదు వాళ్ళకు. కేసీఆర్కు అన్ని విధాలుగా గ్రిప్ ఉంది, పట్టుంది. కాబట్టి కేసీఆర్కు మనం ఒక 12 సీట్లు ఇచ్చినాం అనుకోండి, ఆయన పైన ప్రశ్నించే హక్కు ఉంటుంది, ఆయనకు విలువ ఉంటుంది. మనం ఎక్కడైనా కానీ మనకు డిమాండ్ కూడా ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ గెలవాలని మీరు అనుకుంటున్నారు. మరి చూసుకున్నట్టయితే స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి బీజేపీ. ఈ 2 పార్టీలను కాదని ఒక ఎంపీ స్థానంతో దుబ్బాకకి అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? ఒక్క దుబ్బాకనే కాదండి, ఇంకా వేరే చోట్ల కూడా గెలుస్తాం కదా, ఖచ్చితంగా గెలుస్తాం. 12 నుంచి 13 సీట్ల వరకు గెలిచే ఛాన్స్ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, అదేంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పొత్తుగా పనిచేస్తుందని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అది అవాస్తవం అండి. అసలు వాస్తవానికి కాంగ్రెస్ బీజేపీ పొత్తు అండి, టీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధం లేదండి. అలా టీఆర్ఎస్ ఒకవేళ బీజేపీ పొత్తు అయితే కవితను ఎందుకు అరెస్ట్ చేస్తారండి? కవితను జైలు ఎందుకు వస్తారండి? కవితను రిలీజ్ చేయాలి కదండి, ఎందుకు చేయలేదు మరి ఇప్పటి వరకు? అది అవాస్తవం. అదే మరి ఇప్పుడు ఈ 6 గ్యారంటీలతో పాటు 13 హామీలు ఆగస్టు 15 లోపు నెరవేరితే హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అన్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఒకవేళ నెరవేరితే ఆయన మాట మీద నిలబడే వ్యక్తి అండి. ఆయన ఎలాంటి పదవులకు ఆశించబడే వ్యక్తి అలాంటి వ్యక్తి కాదండి. ఆయన విలువలకు, వ్యక్తిగత విలువలకు ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఆయన ఒకవేళ రేవంత్ రెడ్డి చేశాను ఖచ్చితంగా ఈయన రాజీనామా చేస్తాడండి. కానీ అది కాదండి, 100కు 200% రేవంత్ రెడ్డి అమలు చేయలేడు. అది ఇంతకుముందు చూసుకున్నట్టయితే మనకు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన అభ్యర్థి ఇప్పుడు మనకు ఎంపీగా పోటీ చేస్తున్నాడు, రఘునందన్ రావు గారు. అంతకుముందు దుబ్బాకలో ఆయన ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదా? ఆయన జరగలేదండి. ఆ బస్ స్టాండ్ ఏంటంటే మన ఎవరు అప్పుడు మాజీ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉండి గారు ఆయనే చేశారండి. ఈయన మాత్రం ఏం చేయలేదండి. రఘునందన్ రావు గారు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ బలోపేతమైంది దుబ్బాకలో అని చాలా మంది వర్గాలు అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? కొద్ది వరకు బలోపేతమైందండి. కానీ ఇక్కడ మన టీఆర్ఎస్కు ఓట్ బ్యాంక్ ఉందండి. ఇక్కడ మెదక్ డిస్టిక్లో మాత్రం ఖచ్చితంగా రఘునందన్ రావాలండి. అయితే ఇలాగ 80% వెంకటరమణ రెడ్డి మన ఎంపీ క్యాండిడేట్ అతను వచ్చే 100కు 200% వస్తారండి. వెంకటరమణ రెడ్డి గారి మీద కూడా కొంచెం నెగిటివిటీ ఉంది. వరేస్తే ఊరే అని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దానిపైన చాలా మంది రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. దాన్ని ఓవర్కమ్ చేసి గెలుస్తాడు అనుకుంటున్నారు మీరు? లేదండి, ఆయనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెదక్ డిస్టిక్లో ఓట్ బ్యాంక్ ఉందండి టీఆర్ఎస్కు. అది ప్లస్ పాయింట్ ఏంది ఆయనకు 100కు 200%. అది నెగిటివిటీ చేసింది కావచ్చు వాస్తవం, కానీ ఏంటంటే దాన్ని అంత పట్టించుకునే విషయం లేక కాదండి. వేరే రాష్ట్రాల్లో మన సౌత్లో కాకుండా నార్త్లో చూడండి ఎంతమంది నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళందరికీ అది పాస్ అవుతుందా? కాదు కదా. అట్లా మీరు ఇప్పుడు పార్టీని చూసి ఓటేస్తున్నారా, అభ్యర్థిని చూసి ఓటేస్తున్నారా? పార్టీని చూసి ఓటిస్తామండి. అభ్యర్థి కూడా కలెక్టర్ అండి, ఆయనే ఒక ఐఏఎస్ అధికారి. ఆయనే వాళ్ళకు కూడా గ్రాడ్యుయేట్కు నాన్ గ్రాడ్యుయేట్కు డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదండి. గ్రాడ్యుయేట్కి మనం ప్రిఫరెన్స్ చేయాలండి, ఎందుకంటే మనం కూడా చదువుకున్నా, నేను కూడా డిగ్రీ అది చేయాలండి. నమస్తే తాత, నీ పేరేం పేరు? నా పేరు మల్రెడ్డి. మీరు ఇదే పని చేస్తారా? ఇది వ్యవసాయం పని చేస్తాను. వ్యవసాయం కూడా చేస్తారు. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, అలా ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఇప్పుడు అదే కాంగ్రెస్ తెలంగాణ ఉండే మా హరీష్ రావు వస్తే మాకు నీళ్ళు రావచ్చు. హరీష్ రావు రాకుండా అయ్యింది మాకు. ఆయన హరీష్ రావు నియోజకవర్గ మందంలో మొత్తం నీళ్ళు ఆయన తెచ్చిండు. ఇది 3 చోట అయింది. మరి ఆయన చచ్చిపోయి ఈయన ఎక్కి ఈయన 6 నెలలు చేసి నీళ్ళు రాకుండా అయిపోయాయి. ఇప్పుడు ఇంతకుముందు రఘునందన్ రావు ఎమ్మెల్యేగా చేసిండు మీకు, అప్పుడు ఏం అభివృద్ధి చేయలేదా? చేసిండు కానీ అందుకు పట్టు ఆడ దొరికిందే, పట్టు దొరకకముందే మళ్ళీ అయిపోయాయి.
ఆ. ఇప్పుడు మళ్ళీ ఎంపీగా గెలుస్తా అంటున్నాడు. ఆ ఎంపీకి మేము రఘునందాకే మా ఉన్నది మాది రఘునందన్ రావు గెలిస్తే మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాను. అనుకుంటే మేము మా కొడుకు అదే పార్టీలో మేము అదే ఉన్నాం ఇప్పటికైతే. బీజేపీకే ఓటేస్తా అంటు. బీజేపీకి వేస్తాం మేము. మరి నీకు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు పెట్టింది, అలా మీకు ఎంతవరకు వస్తున్నాయి? ఏ గ్యారంటీ సక్సెస్ కాదు వరకు అయితే. అంటే 200 యూనిట్ల లోపు కాలితే ఫ్రీ కరెంట్ అన్నాడు, రావట్లేదా మీకు? వస్తు లేదు పోలేదు. అది ఆడోళ్ళకు ఫ్రీ బస్ పెట్టిండుగా. ఒకటి ఫ్రీ బస్ అయితే పెట్టిండు ఒకటి ఆడోళ్ళకు. వాళ్ళు తొక్కుంటారు సత్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు మరి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదా దుబ్బాకలో? దుబ్బాకలు ఏం జరిగింది? ఏం జరగలేదు. ఏం జరగలేదు. ఏం సిద్దిపేట నియోజకవర్గం జరిగింది కానీ దుబ్బాకలు అయితే ఏం జరగలేదు. నమస్తే తాత, నీ పేరేం పేరు? నా పేరు సంపంగి లింగయ్య, బలంతపురం. బలంతపురం. ఏం చేస్తావు నువ్వు? నేను కూలి చేసుకుంటా, బండ కొడతా ఒడ్డలు. అవునా? ఇప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్, అలా ఏ పార్టీ గెలిస్తే అభివృద్ధి అవుతుందని నువ్వు అనుకుంటున్నావు? నాకు తెలంగాణ కావాలి. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలనుకుంటున్నావు నువ్వు. మరి బీఆర్ఎస్ పాలనలో ఇంత ముందు అభివృద్ధి అయిందా మరి దుబ్బాక? అయింది, అది ఇవాళ కూడా అయింది, మళ్ళా కూడా ఇప్పుడు మంచిగా అవుతుంది. ఇంకా మంచిగా అవుతుంది. ఇప్పుడు కంపల్సరీ గెలుతాడు. ఇంత ముందు రఘునందన్ రావు ఎమ్మెల్యేగా 3 సంవత్సరాలు చేసిండు, అప్పుడు అభివృద్ధి చేయలేదా? ఆయన బాజార్కే రోడ్ ఎక్కలే. ఇంకా రోడ్ ఎక్కక ముందే పోయిందంటావు. రోడ్ ఎక్కలే. ఇప్పుడు మళ్ళీ నిలబడుతుండు, మరి గెలుస్తాడంటావా? ఇక ఏమో దేవునికి ఎరకది. దేవుని గారికి అంటావు. నీకు పింఛన్ వస్తుందా తాత? వస్తుంది, 2000. 2000 వస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 4000 చేస్తా అన్నది, చేసిందా? వాడు చెయ్యలే, వాడు అద్దు వచ్చినా వద్దు. వాడు 10,000 ఇచ్చినా వద్దు మాకు. అట్లా అంటావు. మరి 6 గ్యారెంటీలు ఇచ్చిండు, అవి నీకు వస్తలేవు? 6 గ్యారెంటీలు నాకు వస్తలేవు. ఇప్పుడు 200 యూనిట్ లోపు కరెంట్ వస్తే ఫ్రీ కరెంట్ అన్నాడు, వస్తలేదా? ఆ కరెంట్ లేదు. వాడు ఇచ్చినా వాడు దానికి. మీరు మరి లేడీస్ కి ఆ ఫ్రీ బస్ పెట్టిండు, అది వాడు పెట్టుడు తప్పు. తప్పు ఎందుకంటావు? ఎందుకు తప్పు పెట్టానంటే ఇవరకే ఆడోళ్ళు రాష్ట్రం ఆగమైంది. మా భార్యనేమో ముసలి అంట చేసి చేయకపోతుంది, ఎడిపోతుంది, బస్సు ఎక్కిపోతుంది, ఫ్రీ అని పెరిగిపోతుంది. మరి పెరిగిపోతే నాకు అంట చేసి పెట్టాలి వాళ్ళు. ఇబ్బంది అవుతుంది. నాకు ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఆడోళ్ళకు ఫ్రీ బస్సు పెట్టిండు, మరి ఆయన భార్య పోతే ఎట్టుండు? ఆయనకి ఎవరు అంట చేసి పెడతారు? వాళ్ళ కార్లు ఉన్నాయి కదా. అలా కార్లు ఉన్నాయి, అదే బస్సులో తోలేమాను. ఆయన బస్సులో తోలేమాను, ఆయన అంట చేయమను, బట్టలు ఉండు మనం. ఇప్పుడు నేను ఖచ్చితంగా గెలుస్తాము అంటుండు మళ్ళా. గెలుతా, ఈయననే గెలుతాడు. చంద్రశేఖరరావు. చంద్రశేఖరరావు గెలుతాడు. ఆయన నరేంద్ర మోడీ ఇద్దరు. నరేంద్ర మోడీ కూడా గెలుతాడు. ఎందుకు నరేంద్ర మోడీ ఎందుకు గెలవాలంటే కూడా మనకి ఇంత సహాయపడుతుండు, చేస్తుండు. ఆయన కూడా ఇంత ఏం సాయం చేసిండు మనకు? ఇప్పుడు 6 నెలలకు 2000 ఇస్తుండు. ఎవరు ఇవ్వాలి? వీడు 4000 ఇస్తాడు, 4 రూపాయలు గతి లేవు. వీడు రాగానే ఆటోలో ఫ్రీ బస్సు పెట్టిండు. ఆ బస్సు పెట్టే బదులు ఇది పోరగాళ్ళు స్కూల్ పిల్లలకు పెట్టేది ఉండే, స్కూల్ పిల్లలకు పెడితే బతుకుదురు. పిల్లలకు ఆటోలకు పెట్టే బదులు పిల్లలకు పెడితే చదువుకుందరు, బాగుపడుతురు. ఇప్పుడు మరి రఘునందన్ రావు అంతకుముందు నేను దుబ్బాకల చాలా అభివృద్ధి చేసిన 3 ఏళ్లలోనే అని అంటుండు, చేసిండా? ఏది నాకైతే ఏడగానే పడుతుంది. బస్ స్టాండ్ కట్టిస్తా అంటుండు, రోడ్లు వేసిన అంటుండు. బస్ స్టాండ్ చేయాలి, నాకైతే కనపడలే. రోడ్డు మీద 4 వేసుకొని తిరగాలి, మీటింగ్ పెట్టాలి. రఘునందరావు పెట్టిండా ఇవరకు? ఎప్పుడైనా కనిపించిండా రోడ్డు మీద? నేను అడిగినా కూడా రఘునందరావును ఇవరకు కూడా అడిగినా, ఏం సారు నువ్వు ఇట్లా ఎమ్మెల్యే గెలితివి, గెలిస్తే కూడా నువ్వు రోడ్డు మీదకి రాకపోతేవి, నన్ను ఎమ్మెల్యే వేసుకొని పని కనపడపోతేవి, ఇలా ఏ రోడ్డుకి ఏం చేయాలి, దుబ్బాక మండలానికి ఏం పని చేయాలని అడగకపోతేవి. ఈ నీ ఇంట్లో నువ్వే ఉంటావు, ఎవడు నీ ఎర కష్టం లేతే తింటూరు తాగుతూరు పోతాం. నమస్తే కాక, నీ పేరేం పేరే? నా పేరు రాజయ్య, రాజమల్లయ్య. ఏం చేస్తారు మీరు? చాయ్ బండి పెట్టుకున్నా, 6 గుంటలు జాగా తీసుకున్నారు. అది అక్కడ కొట్టు బాబు, అడు కొట్టు. 6 గుంటలు జాగా, 6 గుంటలు జాగా తీసుకున్నారు. నన్ను రోడ్డు మీద వేసారు. ఇక ఇట్లా బతుకున్నా. రఘునందరావు ఆశీర్వాదాన్ని నేను గెట్లున్నా. ఎవరు తీసుకున్నారు నీ 6 గుంటల జాగా? టీఆర్ఎస్ వాళ్ళు. జబర్దస్త్ ముగ్గు పోసారు. కాగితాలు ఉన్నాయి, కోర్టులో ఉంది ఫైల్. రఘునందరావు గెలిస్తే ఆ కోర్టు ఫైల్ తీసుకొస్తా నేను. ఇప్పుడు రఘునందన్ రావు గెలవాలంటున్నావు, అంతకుముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేయలేదు దుబ్బాక అని కొంతమంది జనాలు అంటున్నారు. దానికి నువ్వేమంటావు? మత్తే చేపించిన, నేను చేపించిన. ఏం చేపించినావు? నీ అసంటలో పని కాకుంటే నా పేరు చెప్పని నేను తోలిచ్చిన. వీడికి వచ్చి నాకు దండం పెట్టిపోతారు. నేను కాదు పోషమ్మ తల్లికి పెట్టారని నేనంట.
అంతకుముందు చూసుకున్నట్టయితే సోలిపేట లింగారెడ్డి గారు ఉన్నారు. లింగారెడ్డి నామినేషన్ వేసినప్పుడు ఏ కుక్కల కొడుకు లేడాడ చక్కగా నా దగ్గరికి వచ్చిండు. నేను దేవుని కాదే పోసమ్మ మొక్కినాక నా చేయగలుపు నువ్వే గెలుస్తావని చెప్పిన. గెలిచిండు. గెలిచినాక ఆఖరికైనా కానీ ఫైల్ తీసుకొని సిద్దిపేటకు పోయినా. సిద్దిపేటకు పోతే ఏమన్నానంటే ఎంఆర్ ఆఫీస్కి పోయి ఎంఆర్ ఆఫీసులో ఫైల్ చెప్పి నీ పేరు మీద చేపించుకోయే రాజన్న అని చెప్పిండు. ఆమె చాలా ఉండే అప్పుడు ఎంఆర్ఓ. అదేమన్నది అటు చిత్తకాయదాలని చెప్పింది. కిందికి దిగిన రామలింగారెడ్డి మాట్లాడుతుండు. మాట్లాడంగా పోనీకడి రామలింగారెడ్డి మాట్లాడుతుండే. ఇప్పుడు ఆడ నుంచి వచ్చిన ఇంటికాడ నుంచి సిద్దిపేట నుంచి అంటే ఏమన్నా యాదో చిత్తప్ చేసింది ఒకటి. మళ్ళీ ఇంకోటి హార్డేసా బీటికి వచ్చిండు. గీడ దొరికిండు. నువ్వు ఇప్పుడు బీజేపీకి ఓటేస్తా అంటున్నావు కాక. నేను బీజేపీ కార్యకర్తని. బీజేపీ పార్టీని చూసి ఓటేస్తున్నావా, అభ్యర్థిని చూసి ఓటేస్తున్నావా? నేను రఘునందరావును చూసి ఓటేస్తున్నా, నరేంద్ర మోదీని చూసి ఓటేస్తున్నా, పార్టీ కార్యకర్తని ఓటేస్తున్నా. ఎందుకు? ఒక్క కారణం. ఎందుకంటే నేను చెప్పిన పనులు అయినాయి. ఏమేం పనులు చేపించినా అంటావు? 4 wheel లైన్ తీసుకొచ్చింది సిద్దిపేట నుంచి ఏది మెదక్ దాకా. ఎవరు రఘునందరావు అన్న. అది గవర్నమెంటే ఇస్తుంది కదా. గవర్నమెంట్ ఆయన తీసుకొచ్చానే కదా గవర్నమెంట్ ఇచ్చింది. అది బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసింది గత పాలనలో. లేదు, చేయలేదు, హామీ లేదు. మళ్ళా ఐశ్వర్యం నుంచి ముస్తాదకు హైవే రోడ్డు తీసుకొచ్చేది కూడా రఘునందరావు తీసుకొచ్చాడు. అమ్మ నమస్తే అమ్మ, నీ పేరు? ప్రమీల, తలారి ప్రమీల. ఏ ఊరు మీది? తుజాల్పూర్. ఇడికేం కష్టం మళ్ళా? ఇక దోసకాయలు అమ్ముకున్నా, ఎండల ఏం పనులు లేవు, ఇక ఈ ఎత్తుబొట్లు నీళ్ళు అమ్ముకుంటాం, తెంపుకొని వచ్చినాం. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? మాకు చేయి గుర్తు గెలవాలి. చేయి గుర్తు గెలవాలి అంటారు. మరి చేయి గుర్తు 6 గ్యారెంటీలు పెట్టింది, మీకు వస్తున్నాయి అవన్నీ? ఇక ఏవి రాలేదు. 200 యూనిట్ల లోపు కరెంట్ అయితే ఫ్రీ కరెంట్ అన్నాడు, రావట్లేదా అది? ఇక ఇంకా ఏది లేదు కదా. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు, అది కూడా రావట్లేదా? వస్తుంది, అది ఐకేచ్చం ఫ్రీ. అంతకుముందు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, అప్పుడు ఏం అభివృద్ధి జరగలేదా మీకు? ఏం జరిగింది? ఇక గిట్లనే పైసలు కట్టుకొని పోయినాం. మీకు పింఛన్ వస్తుందా అమ్మ? రాదా? మీకు వ్యవసాయం ఉందా? వ్యవసాయమే చేసుకుంటారు. మరి రైతు బీమా, రైతు భరోసా అవన్నీ బరాబర్ వస్తున్నాయా? రైతు బీమా వస్తుంది. ఇప్పుడు రుణమాఫీ చేస్తా అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, చేసిందా మరి? ఇంకా చేయలేదు. చేస్తుంది అనుకుంటున్నావాను? ఇక వాళ్ళకి తెలుసు, మగవాళ్ళకి తెలుసు, మాకేం తెలుసు, మాకు ఆడవాళ్ళకి ఏం తెలుసు, బేక్ సంగతి మగవాళ్ళకి తెలుసు. మేము ఇదే వ్యవసాయం చేసుకుంటాం. నమస్తే కాక, నీ పేరేం పేరే? మల్లేశం. ఏం చేస్తారు మీరు? వ్యవసాయం. ఇదే ఊరా? రామక్కపేట. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, అందులో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే. మరి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి కాంగ్రెస్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి బీజేపీ ఉంది. ఇవి రెండింటిని కాదని ఒక్క ఎంపీ స్థానంతో అభివృద్ధి జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావా? దానికి మోడీకి ఇద్దాం, ఇంకేద్దాం. మోడీకి కూడా ఇస్తా అంటావు. ఎందుకు? ఎందుకంటే సీనియర్, ఇదంతా జూనియర్ వేస్ట్ గా వీళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు 6 గ్యారెంటీలు పెట్టింది. అన్ని వచ్చినాయి. ఏమొచ్చినాయి చెప్పాలి, చెప్పు. 6 గ్యారెంటీలలో మీకు ఏది రావట్లేదు? ఏది లేదు. ఫ్రీ కరెంట్ మాకు అది ఒకటి వచ్చింది. ఫ్రీ ఆడోళ్ళకని ఫ్రీ బస్సు కూడా పెట్టింది కదా. మరి అది ఏమో మనం ఎక్కం మాకు లేదు, ఆడలేక ఉండేది అది. ఇప్పుడు అవన్నీ అమలు చేయడం అనుకుంటున్నాం? ఏమో డౌటే అంటావు. ఆగస్టు 15 లోపు ఒకవేళ ఇవన్నీ అమలు జరిగితే హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అన్నాడు, అది వాస్తవం అవుతుంది అనుకుంటున్నావు? ఆయన చెయ్యడు, రాజీనామా పెట్టాడు అంతే అంటావు. కాని విషయం అది, కానీ తప్పు. ఇప్పుడు మన బీజేపీ అభ్యర్థిని చూసుకుంటే రఘునందన్ రావు గారు అంతకుముందు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా దుబ్బాకిని చాలా అభివృద్ధి చేసినా అంటున్నాడు. ఎంతవరకు అయింది? అవేంటి కనిపిస్తలేవా? బంగారు కిరీటాలు ఏమేస్తుంది? మరి చాలా మంది అంటున్నారు ఏం చేయలే, ఏం లేదు. మరి ఇంకో విషయం చూసుకున్నట్టయితే బీజేపీ దుబ్బాకలో స్ట్రాంగ్ గానికి కారణం రఘునందన్ రావు గారు అంటున్నారు. కరెక్టే, కానీ మేము అటు రాదు, మేము వెయ్యము. టీఆర్ఎస్కి వేస్తాము, అది బూడవనికి గెలవని. ఏదేమైనా ఓటు బీఆర్ఎస్కే అంటావు? బీఆర్ఎస్కి. నమస్తే అన్న, మీ పేరు? సునీల్. ఏం చేస్తుంటారు అన్న మీరు? నార్మల్ జాబ్ చేస్తుంటా హైదరాబాద్లో. అవును. ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్ లో ఏ అభ్యర్థి గెలిస్తే దుబ్బాక అభివృద్ధి చెందుతుందో మీరు అనుకుంటున్నారు? ఏ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి చెందుతుందో చెప్పలేము, కానీ
కొంచెం 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 అయితే అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చినప్పటి నుంచి సిద్దిపేట దుబ్బాకను చూసుకుంటే సిద్దిపేట ఎంతో డెవలప్ అయింది. దుబ్బాక ఒక 10-20% కూడా డెవలప్ అయిందని అనుకుంటున్నా. అది ఇంకా చూస్తే ఎవరి వల్ల డెవలప్ అయిందని మీరు అనుకుంటున్నారు? ఎవరి వల్ల అంటే ఒకళ్ళేమో పొడిచే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళేమో చేసే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళేమో పొడిస్తేనే చేసే వాళ్ళు ఉన్నారు. ఎవరని చెప్పలేము. బట్ మీరు ఇప్పుడు ముగ్గురులో ఏ అభ్యర్థి గెలుస్తాడు అని మీరు అనుకుంటున్నారు? నా అభిప్రాయం ఏంటంటే అండి, యూత్ చాలామంది ఉన్నాం మేము. యూత్ అంతా చాలామంది బీజేపీ అని అనుకుంటున్నారు అందరూ. ఇంకోటి ఏంటంటే మేము గత ఒక 5-4 years బ్యాకే ఒక గ్రౌండ్ కావాలనేసి మేము చాలా అడిగాం. ఆ గ్రౌండ్ కనుక ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ సొంత డబ్బులతోనైనా సరే గవర్నమెంట్ ఇచ్చేదానితోనే సరే మాకు ఒక ల్యాండ్ చూపించి ఒక పెద్ద గ్రౌండ్ అయినా చేయించారనుకోండి, ఖచ్చితంగా ఆ అభ్యర్థి గెలుస్తాడండి. ఇది ఖచ్చితంగా చెప్తున్నాను నేను. గతంలో 3 సంవత్సరాలు పాలించినప్పుడు దుబ్బాక ఎటువంటి అభివృద్ధి చెందలేదని కొంతమంది అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? చేశాడండి, ఆయనతో ఏది ఆయన చేశాడు. ఇప్పుడు ఎవరితో ఏది ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి దుబ్బాక ఎందుకని ఇంతగానం కాకపోయింది? ఒక సంవత్సరం చాలు కదా ఏదైనా టౌన్ డెవలప్ కావడానికి. 10 సంవత్సరాల నుంచి కాలేదంటే ఆయన వచ్చినప్పటి నుంచే మరి బస్ స్టాప్ లైక్ అంటే ఆయన అంటే నాకు ఇష్టం అని కాదు, ఇది పార్టీ వైజ్ కానీ కాదు, ఆయన వచ్చినప్పటి నుంచే చేయని పనులన్నీ చేయించాడు. మరి అప్పుడు ఆయన వచ్చినప్పటి నుంచే జరిగాయి కదా ఇవన్నీ. ఇదంతా సీసీ రోడ్డు ఉంటుండే, డాంబర్ రోడ్డు వేయించాడు. అంటే ఆయన వేయించాడా లేకపోతే ఎవరు వేయించారా అనేది తెలీదు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే ఇట్లా ఏమైనా అభివృద్ధి చేస్తుండా? ఆయన అసలు ఉన్నాడా లేడా కూడా తెలియదండి. దుబ్బాకలో ఆయన ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియదు. అసలు ఆయన వస్తున్నాడనే విషయం కూడా మాకు తెలియదు యాక్చువల్గా. ఇంతకుముందు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మన దుబ్బాక నియోజకవర్గానికి వచ్చిన నిధులన్నీ గజ్వెల్లికి మళ్లించాడనే ఒక వినిపించింది. మనకు ఇంత క్లారిటీ తెలియదు కానీ జనాలు అంటుంటారు కదా, మనకు కూడా అలా విన్నాము. మరి అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. కానీ గజ్వెల్లికి దుబ్బాకకు పోల్చుకుంటే గజ్వెల్లి అప్పుడున్న గజ్వెల్ ఏంటి, ఇప్పుడున్న దుబ్బాక ఏంటి, ఇప్పుడున్న దుబ్బాక ఏంటి, అప్పుడున్న గజ్వెల్ ఏంటి, దానికి దీనికి పోల్చుకుంటే 100%, 200% తేడా కనిపిస్తుంది. ఇప్పుడు గజ్వెల్లో ప్రతి ఒక్కటి ఉందండి. రోడ్ల నుంచి బస్ స్టాప్ల నుంచి అదేంటి ప్రతి ఒక్క ఆఫీసు, ప్రతి ఒక్క మున్సిపాలిటీకి సంబంధించిన ప్రతి ఒక్కటి అక్కడ ఉందండి. ఇదంతా చెప్పడం తప్పో నిజమో తెలియదు కానీ దుబ్బాక మున్సిపల్ రెవెన్యూ డివిజన్ ఎవరైతే చేస్తారో, ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళని గెలిపించుకుంటామండి. నెక్స్ట్ ఇప్పుడు అంటే మనకు ఎలక్షన్స్ మూమెంట్లో ఎవరు ముందుకొచ్చి అట్లా చెప్పలేరు, నేనే చేస్తాను అందరూ అంటారు. గెలిచిన తర్వాత ఎవరైతే మళ్ళీ ముందుకొచ్చి రెవెన్యూ డివిజన్ చేస్తారో నెక్స్ట్ వాళ్ళనే గెలిపిస్తాం. ఇప్పుడు దుబ్బాక యూత్ తరపున మీకు ఏం కావాలని మీరు అనుకుంటున్నారు? దుబ్బాక యూత్ తరపున ఏం లేదండి, నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు, ఎంతోమంది చదువుకుని ఉన్నారు. నేను కూడా చదువుకున్నాను, ఏదో ప్రైవేట్గా జాబ్ చేసుకుంటున్నాం. ఎవరికైనా సరే సొంతంగా చేసుకోవాలి, సొంతంగా పని చేసుకోవాలి, మన ఊర్లోనే చేసుకోవాలని చాలామందికి ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా మంచి ఏదైనా కంపెనీ కానీ ఇంకేదైనా విద్యార్థులకి ఉపయోగపడే ఏదైనా చిన్న జాబ్కి సంబంధించిన ఏదైనా ఒక కంపెనీ పడితే బాగుంటుందని నా అభిప్రాయం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్పోర్ట్స్ ఒక గ్రౌండ్ కావాలని చాలా ఆశ. ఇక్కడ మా దుబ్బాకలో చాలామంది ఆటగాళ్ళు ఉన్నారు. గేమ్ స్పోర్ట్స్ చాలామందికి ఉంది. సో ఒక గ్రౌండ్ కావాలని ఇప్పుడు ఏ విలేజ్కి వెళ్ళండి, దుబ్బాకలో ఆడదాము, దుబ్బాకలో చేద్దామనే ఒక స్ఫూర్తితో ఉంటారే తప్ప మనం వెళ్ళి అక్కడ ఆడలేము. మనమే వెళ్ళి మీరు సిద్దిపేటలో ఆడాల్సి వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ గ్రౌండ్ ఉంది కాబట్టి. ఇక్కడ గ్రౌండ్ కోసం దాదాపు నాకు తెలిసి ఒక 7-8 సంవత్సరాల నుంచి మేము ఎమ్మెల్యేలను కలవడం కానీ, ఎంపీలను కలవడమే జరుగుతుంది తప్ప మాకు ఇంతవరకు గ్రౌండ్ అనేది ప్లేస్ చూపించలేదు. చూపించిన జాగాలను కూడా ఇది మాది అని చెప్పేసి మధ్యలో నుంచి రావడమే జరుగుతుంది. నమస్తే అన్న, మీ పేరు? ప్రవీణ్ కుమార్. ఏం చేస్తుంటారు అన్న మీరు? వృత్తి వ్యవసాయం. ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే దుబ్బాక అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు గెలిస్తే మెదక్ పార్లమెంటు అభివృద్ధి చెందుతుంది.
మరి చూసుకున్నట్టయితే ఇప్పుడు దుబ్బాకలో గత 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా పరిపాలన కొనసాగించారు. అప్పుడు దుబ్బాక ఎటువంటి అభివృద్ధి చెందలేదని కొంతమంది అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? వాడు అన్నోడు పిచ్చోడు 3 నెలలు అభివృద్ధి చేసినాం. బస్ స్టాండ్ కానీ, హాస్పిటల్ కానీ, ఐటీఐ కళాశాల కానీ, రోడ్లు కానీ, మోర్లు కానీ, ప్రతి దానికి గౌరవ శాసనసభ్యులు 3 ఏళ్ళు అభివృద్ధి చేసినాం. అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం లీడర్స్ ఏం చేయలేదు అభివృద్ధి దుబ్బాకని? ఆయన ఎప్పుడు దుబ్బాక రాలేడు. ఎంపీ ఉన్న క్యాండిడేట్ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు దుబ్బాక రాలేడు. మరి కాంగ్రెస్ కూడా గెలిచే సూచనలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? డిపాజిట్ కూడా రాదు. డిపాజిట్లు కూడా రాదంటారు. నిన్న చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. బీఆర్ఎస్ అండ్ బీజేపీ కూటమిగా పనిచేస్తున్నాయని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అది తప్పు ముచ్చట. రేవంత్ రెడ్డి గారు మొన్ననే సీఎం అయి అనవసరంగా కారు కూతలు కూస్తున్నాడు. ఆల్రెడీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై మెదక్లో హరీష్ రావు రేవంత్ రెడ్డి ఒకటై రఘునందన్ రావుని ఏమో చేయాలని చూస్తారు, కానీ ఏం అది కాదు. 100% రఘునందన్ రావు గారు గెలుస్తారు మెదక్ పార్లమెంట్లో. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు దేవుని ఉపేందర్. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? నరేంద్ర మోడీ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు కేంద్రంలో. అలాగే రఘునందన్ రావు గారు ఎంపీగా గెలిస్తే అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను. అంతకుముందు దుబ్బాకలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు రఘునందన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అని కొంతమంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఆయన ఎమ్మెల్యేగా ఉన్న 3 సంవత్సరాల్లో అతి తక్కువ సంవత్సరాల్లో కూడా సిసి రోడ్లు కానీ, డాంబర్ రోడ్లు కానీ, మన హాస్పిటల్ కానీ, బస్ స్టాండ్ కానీ చాలా అన్ని అభివృద్ధి జరిగాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ గెలిస్తే అభివృద్ధి జరగదని మీరు అనుకుంటున్నారా? జరగది. ఎందుకంటే కేంద్రంలో లేదు, స్టేట్లో లేదు. అలాంటప్పుడు ఏడ జరుగుతుంది అభివృద్ధి? జరగదు. అంతకుముందు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు దుబ్బాకలో ఎటువంటి అభివృద్ధి జరగలేదా? పెద్దగా ఏం జరగలే. డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి కదా. అప్పుడు డబుల్ బెడ్రూమ్స్ వచ్చినాయి కానీ అవి మళ్ళీ రగన్న గెలిచినాకనే దగ్గర ఉండి వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఈ రోజు వరకు కూడా ఇవ్వకపోదురు. ఆయన ఎమ్మెల్యే గెలిచినాక మళ్ళీ 1200 కుటుంబాలను తీసుకుపోయి అలా దగ్గర ఉండి టెంట్ వేయించి అలా దోలిన ఘనత రఘునందన్ రావు గారిది. ఎంతవరకు మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు బీజేపీకి? మెజారిటీ గెలుపు అయితే పక్క ఒక 30,000 పైచీలకు మెజారిటీ వస్తుందని నా అంచనా. నమస్తే అన్న, మీ పేరు? సప్తగిరి. మీదే ఊరు అన్న? దుబ్బాక. ఏం చేస్తుంటారు మీరు? కార్పెంటర్ వర్క్ చేస్తాము. మామూలుగా పార్టీలో పనిచేస్తాం, బీజేపీ పార్టీలో. ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్లో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు గెలిస్తేనే దుబ్బాకతో పాటు మిగతా 6 కాన్స్టిట్యున్సీలు మెదక్ జిల్లా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మరి చూసుకున్నట్లయితే అంతకుముందు 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసినప్పుడు దుబ్బాకలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని కొంతమంది అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా అంటే ప్రతిపక్ష నాయకులు మాట్లాడే మాటలు వింటుంటే విడ్డూరం అనిపిస్తుంది. మామూలుగా రోడ్లు కానీ మీరు వస్తుంటే రోడ్డు పండు వస్తుంటే రోడ్లు కానీ, మామూలుగా నిరుద్యోగ యువతకు మోటార్ సైకిల్ లైసెన్స్ కానీ, నిరుద్యోగ యువతకు వాళ్ళకు శిక్షణ తరగతులు కానీ అలాంటివి నిర్వహించి ముందుగా తనకున్న తక్కువ సమయంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ఆయన ద్వారానే జరిగింది. అంతకుముందు ఉన్న బీఆర్ఎస్ లీడర్స్ ఎవరు కూడా దుబ్బాకని అభివృద్ధి చేయలేదని మీరు అనుకుంటున్నారా? 100% చేయలేదు. దుబ్బాకను పట్టించుకున్న పాపన పోలేదు. అటు సిరిసిల్ల, గజ్వెల్, దాంతోపాటు పోల్చుకుంటే సిద్దిపేట 3 కాన్స్టిట్యున్సీలతో పోల్చుకుంటే దుబ్బాక ఏమాత్రం కూడా అభివృద్ధి జరగలేదు. మరి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ బీజేపీ కూటమిగా పనిచేస్తున్నాయని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం? ఖచ్చితంగా ఇది అవాస్తవం. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ అనేది సెంట్రల్లో ఎలా అంటే వాళ్ళకు జరిగిన పరిణామాలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న అరాచకాలు కావచ్చు, ఎక్కడ కూడా వేలెత్తి చూపెట్టింది ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. జాతీయ స్థాయిలో కూడా వేలెత్తి చూపెట్టిన పార్టీ బీజేపీ పార్టీ. ఇప్పుడు రఘునందన్ రావు గారికి దుబ్బాకలో ఎంత మెజారిటీ వచ్చే ఛాన్స్ ఉందండి? 100% 2 లక్షల మెజారిటీ ఖచ్చితంగా వస్తుంది. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రవీందర్, తొకుట రవీందర్. మీరు ఏం చేస్తుంటారు అన్న? నేను బీజేపీలో జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసిన, ఇప్పుడు ప్రజెంట్ సీనియర్ నాయకుడిని. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఏ అభ్యర్థి గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మేము వచ్చేసి మాది మెదక్ పార్లమెంట్లో గజ్వెల్లి, దుబ్బాక, సిద్దిపేట, పటాన్చేరు తదితర 7 నియోజకవర్గాలు వెళ్తే ఒక పార్లమెంట్ కాబట్టి మాకు మా అంచనా ప్రకారం ఇక్కడ దుబ్బాక స్థానికుడు కాబట్టి రఘునందన్ రావు గెలుస్తారని నమ్మకం ఉంది. ఎందుకు అంత నమ్మకం ఉందనే ఒక ఆలోచన మీకు రావచ్చు.
ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే రఘునందరావు అనే వ్యక్తి కాదు, ఒక శక్తి అయిన గత ఎలక్షన్లలో ఈ అభివృద్ధి, ఈ 3 ఏళ్లలో అభివృద్ధి చేసిన అభివృద్ధిలో దుబ్బాకనే ఎగ్జాంపుల్ మెదక్ మొత్తం తీసుకుపోవచ్చు. ఒక చదువుకున్న వ్యక్తి, ఒక మేధావి, ఒక వకీల్ సాబు జనాల కోసం సేవ చేయడానికి వచ్చినప్పుడు జరిగే డెవలప్మెంట్ ఏ విధంగా ఉందంటే రాష్ట్రం మొత్తం ఎగ్జాంపుల్గా ఒక దుబ్బాకని తీసుకోవచ్చు. ఇప్పుడు దుబ్బాక రఘునందరావు గెలిచిన తర్వాత మాత్రమే అభివృద్ధి చెందిందని మీరు అంటారు. గతంలో ఎమ్మెల్యేగా 3 సంవత్సరాలు పనిచేసినప్పుడు దుబ్బాకలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని కొంతమంది అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఆ కొంతమంది ఎంతమంది ఉన్నా దుబ్బాక ఇప్పుడు రావచ్చు. మొన్న మెదక్లో జరిగిన మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ సీఎం. ఆ డెవలప్మెంట్ ఏంటంటే దుబ్బాకలో జరిగిన డెవలప్మెంట్ 100 పడకల హాస్పిటల్ కావచ్చు, ఇదే సొంత కేసీఆర్ పెట్టిన స్కూల్ కూడా రఘునందరావు ఎక్కడ వచ్చి ఓపెన్ చేస్తాడు అని కేసీఆర్ కూడా దుబ్బాక రావడం బంద్ చేసిండు. రెండోది 100 పడకల హాస్పిటల్. మూడోది వచ్చేసి డబుల్ బెడ్రూమ్. ఈ డబుల్ బెడ్రూమ్ అనేది దుబ్బాకలో కనీసం ఫుల్ వర్షాలలో కూడా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేస్తే ఇక్కడ ఎమ్మెల్యే, స్థానికంగా ఎమ్మెల్యే రఘునందరావు ఉంటాడు, నేను వచ్చి ఓపెన్ చేస్తే ఇక్కడ మళ్ళీ రఘునందరావు మంచి పేరు వస్తుందని అప్పుడు కేసీఆర్ రాలేడు, స్కూలుకు రాలే కేసీఆర్, డబుల్ బెడ్రూమ్కి రాలే, 100 పడకల హాస్పిటల్ రాలే. అప్పుడు బై ఎలక్షన్ ముందు జరిగిన ఏదైతే ఓట్లు ఉన్నాయో, ఏదైతే జనాలు ఉన్నారో అదే జనాలను అడగండి. దుబ్బాక రోడ్లు కానీ, దుబ్బాక వ్యవస్థ కానీ ఎంత మారింది, ఎంత ఒక చదువుకున్న వ్యక్తికి ఓటేస్తే ఎంత డెవలప్మెంట్ అయిందని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ గెలిస్తే అభివృద్ధి చెందది అని మీరు అనుకుంటున్నారా? 100% అభివృద్ధి చెందది. ఈ 10 ఏళ్ల పాలన బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కలెక్టర్ అనే వ్యక్తి, ఒక కలెక్టర్ వ్యక్తి అంటే ఆయన హుందా స్థానం మెయింటైన్ చేయాలి. ఆయనే సిద్దిపేట కలెక్టరేట్ ఓపెనింగ్ నాడు సీఎం వచ్చినాడు, ఆయన ఏదైతే ఉన్నాడో సీఎంకు కాళ్ళు మొక్కి, అదే కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీ బాధ్యత తీసుకుండు. అటువంటి వ్యక్తి మల్లన సాగర్లో చాలా మందికి అన్యాయం చేసి కోట్ల వ్యవస్థ, కోట్ల డబ్బు ఒక దగ్గర సాధన చేసుకుని ఇప్పుడు ఈ జరగబోయే ఎలక్షన్లో కూడా ఆయన ఎక్కడికి వెళ్ళి జనాలకు పంచాలని ఒక ఆలోచన ఉంది. దీనికి సపోర్ట్ కూడా కాంగ్రెస్ చేయొచ్చు. కాంగ్రెస్ వ్యక్తి అంటే ఆయన ఎవరో నీలమ్మదట, ఆయన ఇవరకు 3 పార్టీలు 4 పార్టీలు మారిండు, మళ్ళీ వచ్చి కాంగ్రెస్కి వచ్చిండు. ఆయన ఎక్కడో హైదరాబాద్ అట, మాకు కూడా పూర్తిగా తెలియదు ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా పెద్ద స్థాయి ఏం కాదు. ఇప్పుడు దాదాపు చూసుకున్నట్టయితే రఘునందన్ రావు గారే గెలుస్తారని మీరు అంటున్నారు. ఎంత మెజారిటీతో గెలవచ్చు అని మీ అంచనా? 1,80,000 మెజారిటీతో గెలవచ్చు. ఇంతకుముందుకు బై ఎలక్షన్లో జరిగిన మోసం ఏంటంటే జనాలను మబ్బిగొల్పి, జనాలకు మాయమాటలు చెప్పి, వాళ్ళకు ఎంతో కొంత సమకూర్చి పోలీసుల అండలతో, పోలీసు బలగాలతో రాత్రి 10 నుంచి ఉదయం 5 దాకా డబ్బులు వంచడం జరిగింది. అలా చూసుకున్నట్టయితే బై ఎలక్షన్స్లో గెలిచిన రఘునందన్ రావు గారు ప్రీవియస్ ఎలక్షన్స్లో ఓడిపోవడానికి గల కారణం ఏందనుకుంటున్నారు మీరు? నేను చెప్తున్నా ఒకటే కారణం, అది పోలీస్ బందోబస్తుతో డబ్బులు వంచిరు. అది రీసెంట్గా సర్వేలో కూడా వచ్చింది, ఫోన్ ట్యాపింగ్లో కూడా ఆ డబ్బుల విషయంలో పూర్తిగా మీకు తెలుసు. ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో కొత్త ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి దుబ్బాకలో 99% ఆయన ఎవరికి తెలియదు. ఆయన వచ్చి డైరెక్ట్ డబ్బులు వంచిండు. వీళ్ళందరికీ డబ్బులు వంచి జనాలను ఏదో ఒక్కరోజు మురిపానికి ఆగం చేసి జనాలందరినీ మాయకు గురి చేసి ఇప్పుడు జనాలు మేము క్యాంపనింగ్ పోయినా మేము ఒకవేళ అక్కడికి వెళ్తే కూడా ఆడ ఆప్షన్ కూడా లేదు. రఘునందరావు మేము కావాలని ఒక చదువుకున్న వ్యక్తిని మోసం చేసినాం, చదువుకున్న వ్యక్తిని ఓడిపోవడానికి పూర్తి కారణం మేమే, మీరు రాకురు బిడ్డ, మాకు ఓట్లకు కూడా రాకురు, మేము వేస్తాం, ఎవరేం చేసినా మేము ఖచ్చితంగా ఈసారి రఘునందరావును గెలిపించుకుంటేనే. ఇప్పుడు చేగుంట కావచ్చు, మిర్దోటి కావచ్చు, దళితాబాద్ కావచ్చు, రాయపోలు కావచ్చు, దుబ్బాక కావచ్చు, ఒక్కసారి మీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఒక్కసారి ఎమ్మెల్యే గెలిచిన దానికే ఢిల్లీకి వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తెచ్చి ఈ రోడ్లు వేయించిండు. మరి ఇంతమందికి ఎందుకు జరగలే రోడ్లు? ఎందుకు బై ఎలక్షన్ ముందు రామలింగారెడ్డి గారు ఉండే, పాపం వాళ్ళుండే, కేపీఆర్ ఉండే, వీళ్ళందరూ ఉండే, ఎందుకు జరగలేరు మా ఇంతమందికు? ఇప్పుడు మీకు రఘునందన్ రావు గారికి ఇంత సపోర్ట్ ఉందని మీరు అంటున్నారు. కొన్ని ప్లేస్లలో రఘునందన్ రావు గారి మీద కూడా కొంతవరకు నెగిటివిటీ ఉంది. దానికి కారణం ఏదో అనుకుంటున్నారు మీరు? నెగిటివిటీ అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం పడిపోగానే కామన్గా ఈ రియల్ ఎస్టేట్ మీద ఉండేవాళ్ళు అలా 70% బీఆర్ఎస్ వాళ్ళే. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, రియల్ ఎస్టేట్ సామాన్యుడు ఎంతో కొంత కుదబెట్టుకొని అమౌంట్ దగ్గర పెట్టుకొని ఒక ఫ్లాట్ కొనుక్కుంటారు. ఇప్పుడు మల్లన్న సాగర్ ముంచి మోసం చేసిన వాళ్ళు కూడా ఒక ఫ్లాట్ కొనుక్కోవచ్చు పాపం, అక్కడనో కొనుక్కున్న ఫ్లాట్లలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది పూర్తిగా. పాపం ఇక గవర్నమెంట్ పోయింది జనాలను ఆగం చేయడానికి. ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా 70% వీళ్ళే బీఆర్ఎస్ వాళ్ళే. ఈ రియల్ ఎస్టేట్ పోవడానికి కారణం కూడా ప్రభుత్వం పోయింది కాబట్టి అని ఒక ఆలోచన తెచ్చి వీళ్ళ ప్రజలను కూడా మళ్ళీ మబ్బిగొల్పి మోసం చేసి బెదిరించే ఆలోచన ఉంది.
ముమ్మరంగా సాగుతున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో మెదక్ నియోజకవర్గమే హాట్ టాపిక్. అయితే మెదక్ నియోజకవర్గంలోని దుబ్బాక మండలంలోని ప్రజల ప్రజానాడి ఇది. అయితే ప్రజలు తమ నాయకుడు ఎవరైతే అభివృద్ధి చెందుతుందో ఒక స్పష్టతతో ఉన్నారు. మరి రిజల్ట్స్లో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే. స్టే విత్ us. NSN న్యూస్, నిజాం మా నైజాం. కెమెరామ్యాన్ అజయ్తో మీ యశ్రాజ్ షేర్పల్లి.